అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇట్లా రాజలక్ష్మి అంటే ఆమె వాళ్ళు ఒక 4 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి ఒక 3-4 సార్లు లేచి ఆల్రెడీ అమ్మ ఎట్లుంది ఏం కదా అని చూసుకుంటుందో ఉంటుంది. అటువంటి రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి, వాళ్ళకి పొలం నాట్లు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టాక కాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవగా నిద్రపోయినంత ఈ ఆల్రెడీ డోర్ కూడా కరెక్ట్ పెట్టలే వాళ్ళు. ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డ కుక్కలు ఒక 2 కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో చూచి ఆమె ఇష్టానుసారం మొత్తం పడేసినాయి. ముఖము కనబడతలేదు, అసలు బాడీకి ఇలా బొక్కలు తప్ప ఏం కనబడతలేదు. దీన్ని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా 20-30 కుక్కలు కూడా వచ్చి మొత్తం బోర్డు క్లోజ్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూస్తున్నారు బయట కూడా చిన్నపిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలను కూడా కొరిపాడేస్తున్నాయి. దీన్ని ఎట్లా అధికారులు దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోద్ది, ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా విచక్షణ రహితంగా కలిసే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధికారులు స్పందించి ఇమీడియట్గా కుక్కలను కంట్రోల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రాత్రికి మాత్రం వాళ్ళు అటగా చూడలేదు, ఎప్పుడు చూడకుండా ఆ కుక్కలు ఎక్కడి నుంచి వచ్చి కుక్కలు అని అంత ఖరాబ్ చేసింది. ఇక దాన్ని మేము ఏం చేయగలుగుతుందా, దానికి వాళ్ళు కావాలన్నట్టు లేము, రోజు ఉన్నట్టుగా అట్లనే ఉన్నారు వాళ్ళు. ఇక ఈ పని జరిగింది. మరి దయచేసి ఆ కుక్కలు మాత్రం అన్ని వచ్చినాయి, అన్ని అవి మాత్రం సంపాదన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.